Hi guys, what's up? Good morning. Welcome back to Joy Vlogs. Welcome back to one more vlog guys. ఈరోజు January 9th మార్నింగ్ 7:40 అట్లా అయితే ఉంది టైమ్. సో 7కి లేచి ఆల్రెడీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. బ్రష్ చేశాను అండ్ బయట బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం వ్యూ బాగుంటుంది అండ్ ఎండ కూడా మరీ ఎక్కువ లేదు, ఇంకా కాసేపటి తర్వాత వస్తుంది. కానీ చలి అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఒక 1 month నుండి బెంగళూరులో చలి మామూలుగా లేదనమాట. మార్నింగ్ అండ్ నైట్ 8-8:30 అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఎక్కువ చలి ఉంటుంది. బయటకు వస్తే ఏసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ విండో తీసుకున్నామంటే అసలు ఎంత గాలి వస్తుంది. నిన్న కూడా అంత నైట్ వాక్ చేసేటప్పుడు ఎప్పుడు రాలేదు, అంత గాలి వచ్చేసింది. అండ్ నా చెట్లు కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి చూడండి. లేదంటే ఈ పాటికి అసలు అన్నీ ఏమైపోయేటో ఏమో. నాకు అదే భయం అనమాట. చెట్లను పెంచాలంటే మేము ఇంట్లో ఒక 1 week ఉంటే 10 days ఉండము, మళ్ళీ 10 days ఉంటాము, మళ్ళీ 20 days ఉండము. సో అట్లా అయితే ఉంది కదా, అందుకే నేను డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ నుండి పెట్టాను. ఇంకా ప్రస్తుతానికైతే బాగున్నాయి చూడండి. సో ఇవి ఉండేటివైతే బాగున్నాయి. ఇటు సైడ్ ఒక 5 బాగున్నాయి, అటు సైడ్ ఇంకొక 2-3 ఏమో బాగున్నాయి. వన్స్ ఇవి ఏమన్నా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంక ఇక్కడ పెట్టాను. ఇక్కడ వేరే సెటప్ ఏమన్నా చేసుకుంటాను, కొంచెం నాకు షూట్స్కి యూజ్ అయ్యేలాగా కొంచెం ఎస్థెటిక్గా ఏమన్నా చేసుకుంటా. ట్రీస్ కంటే అస్థెటిక్ ఏముండదు, కానీ ఇంటికి తెచ్చి వాటిని చంపేయడము కొంచెం సాడిస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. దట్టు తెలిసి కూడా 2-3 సార్లు నోటీస్ చేసిన, బికాజ్ ఏసీ గాలి వల్ల కొంచెం ఎక్కువ ఫోర్స్ కొట్టి చచ్చిపోతూ ఉంటుంది అనమాట. అందుకే తొలసి చెట్టు కూడా రావట్లేదు అనమాట ఇక్కడ. సో యా, అదనమాట స్టోరీ. వైబ్ అంతా బాగుంది, కూర్చొని ఉన్నాను. సో ఇట్స్ ఏ వెరీ నైస్ వ్లాగ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డే ఇన్ మై లైఫ్ మంచి హోల్సమ్ వ్లాగ్ షూట్ చేయాలనిపించింది. అందుకే మార్నింగే స్టార్ట్ చేస్తే ఇట్స్ ద పర్ఫెక్ట్ స్టార్ట్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ట్వంటీ 2025లో మనం ఎన్ని గోల్స్ పెట్టుకున్నా, ఎన్ని రెజల్యూషన్స్ పెట్టుకున్నా, మనం కన్సిస్టెంట్గా చాలా డిసిప్లిన్తో ఫాలో అయితే తప్ప ఏది జరగదు. సో ఇది నేను తెలుసుకున్నది అనమాట 2024లో. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద థింగ్స్ జరిగాయి, హాఫ్ ఆఫ్ ద థింగ్స్ జరగలేదని మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇట్లా మార్నింగ్ లేవడం అనేది నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ 20 days నుండి నేను కాన్స్టెంట్గా చేస్తున్నానంటే నాకే అనిపించింది అనమాట, పర్లేదు ఇది ఒక రొటీన్ లాగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకు ముందు అలారం ఆఫ్ చేసి మరీ పడుకుంటా ఉంటే, కానీ ఇప్పుడు అలారం కొట్టకముందే విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట, ఈ కటన్స్, సో దట్ మంచి బ్రైట్ లైటింగ్ పడుతుంది, మార్నింగే లేవచ్చు అని చెప్పేసి. అండ్ గెస్ వాట్, చాలా మంచిగా వర్క్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మార్నింగ్ లేవంగానే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా నా డే అయితే ముందుకు వెళ్ళదనమాట. సో దట్ నా మైండ్ కూడా చాలా క్లియర్ అయిపోతుంది. ఐఎమ్ బిగ్ జర్నల్ పర్సన్. డైరీలో రాయడం కానీ, రాస్తే ఎక్కువ గుర్తుంటాయి అంటారు కదా, సో అది నిజంగానే వర్క్ అవుతుందేమో అని నా పర్టికులర్ ఫీలింగ్. ఈ జీరా వాటర్ అయిపోయే లోపల ఈరోజు టు డూ లిస్ట్ మొత్తం రాసేసుకుంటాను. అండ్ ఏమన్నా బ్రాండ్ మీటింగ్స్ ఉంటే అవి కూడా అటెండ్ చేసేసుకోవడానికి ప్రాపర్ టైం అంతా పెట్టేసుకుంటాను. అండ్ లేటర్ ఆన్ ఒక రౌండ్ జస్ట్ అట్లా ఫ్రెష్ ఎయిర్ కోసం వాకింగ్కి వెళ్ళి ఒక 20-25 minutes వాక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేయాలంటే టైం పడుతుంది కదా, అందుకే వచ్చేస్తా త్వరగా. వాష్ చేసేస్తున్నాను. అండ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాకు ముందుకి ఇప్పటికి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది. నేను BBlunt హెయిర్ ఫాల్ కంట్రోల్ రేంజ్ యూజ్ చేస్తున్నాను అనమాట. షాంపూ, కండిషనర్ అన్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 93% వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్రిచ్డ్ విత్ షైన్ టానింగ్. దానివల్ల హెయిర్కి కావాల్సిన మంచి షైన్ కూడా వస్తుంది. నేను యూజువల్గా వీక్లీ 2-3 times అట్లా హెయిర్ వాష్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ రేంజ్ మొత్తం అంతా కూడా SLS అండ్ పారాబెన్ ఫ్రీ. సో డెఫినెట్గా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. అన్ని హెయిర్ టైప్ వాళ్ళకి చాలా మంచి సెట్ అవుతుంది. ఎస్పెషలీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి వర్క్ అవుతుంది. సో కండిషనర్ కూడా సేమ్ రేంజ్ నుండే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు ఎక్స్పర్ట్ హెయిర్ ప్రొఫెషనల్స్ ద్వారా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి చాలా బాగుంటాయి. అలా అని చెప్పేసి ప్రైస్ ఏమి ఎక్కువ లేదు. ప్రైస్ అయితే ఒక్కొక్కటి జస్ట్ 399కే వస్తుంది. ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ కూడా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు వీలు ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ అంతా చాలా స్మూత్ అవుతుంది, మేనేజబుల్గా కూడా ఉంటుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేస్తూ ఉంటాను. అండ్ హెయిర్ ఫాల్ అనేది మనం ఫస్ట్లోనే కేర్ తీసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా మనం రెగ్యులర్ బేసిస్ మీద యూస్ చేస్తూ ఉంటేనే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ వస్తుంది. నేను ముందు జస్ట్ టవల్తో ఇట్లా అంటే ముందు హెయిర్ ఎక్కువ కనిపించేది, కానీ ఇప్పుడైతే హెయిర్ అస్సలు కనిపించట్లేదు అనమాట టవల్ మీద. అండ్ మీరే చూసుకోవచ్చు, హెయిర్ కూడా చాలా హెయిర్ మాస్క్ అప్లై చేశాను కాబట్టి చాలా స్మూత్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఇంతకు ముందు అయితే కూమ్ చేస్తే ఎంత హెయిర్ వచ్చేసేది తెలుసా అండి. నాకే చూసి ఒక్కొక్కసారి అబ్బాయి ఏంటి ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు కూమ్ చేసి చూసిన తర్వాత మీరు బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను చూపిస్తున్నాను. నేను చాలా డీప్గా కూమ్ చేసినా కూడా హెయిర్ అనేది ఫాల్ అవ్వడం కానీ లేదంటే ఉంది, కానీ చాలా చాలా తక్కువ ఉంది ముందుతో కంపేర్ చేస్తే. సో డెఫినెట్లీ చెక్అవుట్ ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నేను కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను. మీరు BBlunt ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలంటే ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ 4కే రెడీ అయ్యి హడావిడిగా ప్యాక్ చేసేసుకుంటున్నాం అనమాట. హైదరాబాద్కి వెళ్తున్నాము. లాస్ట్ మినిట్ ప్లాన్ ఇది. సో ఒక మీటింగ్ ఉన్నింది, దాన్ని చూసుకొని అలాగే నాకు కూడా కొంచెం వర్క్ ఉందన్నమాట అక్కడ, అది కూడా కంప్లీట్ చేసుకొని రావాలని చెప్పేసి ఇంకా త్వరగా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఒక 2 అవుట్ఫిట్స్. బికాజ్ మేము మార్నింగ్ వెళ్ళి జస్ట్ ఈవినింగ్ రిటర్న్ వచ్చేయడమే అనమాట. 1 డేలో అయిపోతుంది. నేను అక్కడికి దర్శన్తో అన్నా, నీ బ్యాగ్ చాలా పెద్దగా అవుతుందేమో దర్శన్, ఇంత లేవు, జస్ట్ ఒక 2 డ్రెస్సెస్ అంతే అని చెప్పేసి. బట్ ఈ బ్యాగ్ ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో నుండి నార్మల్ క్యాబిన్ బ్యాగ్కి చేంజ్ చేసుకున్నాము. క్యాబిన్ బ్యాగ్ అయితే మాకు బెటర్, సో దట్ మేము మళ్ళీ అక్కడ చెక్ ఇన్ బ్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. సో ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే మార్నింగ్ టైమ్స్ క్యాబ్ బుక్ అయితే బెటర్ త్వరగా అనుకుంటున్నాం అనమాట. బట్ మేము వెబ్ చెక్ ఇన్ అంతా ఆల్రెడీ చేసేసాం కాబట్టి, దట్టు డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా. వీఆర్ రెడీ. మార్నింగ్ 5:30 అయింది. 4 o'clockకే లేచినాము. ప్రాపర్ స్లీప్ లేదు, ప్లస్ నైట్ కూడా లేట్ అయింది. ఎందుకంటే నిన్న వీకెండ్ కదా, అత్తయ్య మావయ్య వచ్చున్నారనమాట. వాళ్ళతో పాటు బిగ్ బాస్ చూస్తూ కొంచెం గేమ్ ఆడుతూ, ప్లస్ నైట్ కూడా నాకు కొంచెం వర్క్ ఉండింది, అది ఫినిష్ చేసుకునే లోపల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళి పడుకునేదే. మనకు 8:30కి ఉంది నాకు తెలిసి ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మార్నింగే 8:20కి ఉంది గైజ్. మనకు బోర్డింగ్ టైం అదేనా? బోర్డింగ్ టైం అయితే 8:20కి. ఇక్కడ నుండి వెళ్ళే లోపల 1 hour పడుతుంది. ఇంకెట్లనో మనము డొమెస్టిక్ దట్టు డిజి యాత్ర అంతా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. బ్యాగ్ కూడా లేదు, ఓన్లీ క్యాబిన్ బ్యాగ్ ఒకటే ఉంది. మార్చేసిన నేను బ్యాగ్. ఫస్ట్ దర్శన్ పెద్ద బ్యాగ్ ఇచ్చినాడు. ఏముంటుంది చెప్పండి, ఒక్కరోజు వర్క్కి వెళ్ళేసి వచ్చేదానికి ఏం పెద్ద ఉండవు సామాన్లు అని చెప్పేసి చిన్న బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ తీసుకున్నాము. సో దట్ అట్లే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత కూడా ఎక్కువ వెయిటింగ్ లేకుండా క్యాబిన్ బ్యాగ్ మనతో పాటు ఉంటే డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు అని చెప్పి. ఈరోజు భోగి, హ్యాపీ భోగి గైజ్ అందరికీ. సో మనం మాత్రం వర్క్ మీద వెళ్తున్నాము ఈరోజు. ఇట్స్ ఓకే, మనం బెంగళూరులో ఉంటే ఏం భోగి సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి. అన్ని ఊర్లలో ఉండి విలేజ్లో ఉండి అట్లయితే మంచిగా భోగి సెలబ్రేట్ చేసుకొని ఉంటారు మీరందరూ కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ లేట్ అవుతుంది, క్యాబ్ బుక్ చేసేద్దాము. హోప్ఫుల్లీ ఈ టైంలో కొంచెం క్యాబ్స్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇద్దరు దాంట్లో బుక్ అయితే ఒకటా? ఓకే గైస్, లెట్స్ గో. సీ యూ హైదరాబాద్. ప్రస్తుతానికి ఇంకా మనకు 1/2 hour టైం ఉంది. 7 అయింది టైము. మనం యాక్చువల్గా ఏమనుకున్నాము, బోర్డింగ్ టైం 8:30 అనుకున్నాం. బోర్డింగ్ టైం 8:30 కాదు, మనకు డిపార్చర్ టైం 8:30, బోర్డింగ్ టైం 7:30 ఉంది. 7:20 ఉంది. అండ్ అక్కడ నుండి బయలుదేరిందేమో మనం జస్ట్ అట్లా చూసుకుంటే 1 hour బిఫోర్ బయలుదేరినట్టు కదా. ఆల్మోస్ట్ చాలా బాగా డ్రైవ్ చేసినాడు. యాక్చువల్గా అంత ఫాస్ట్గా మనం కూడా రాకూడదు, బట్ ట్రాఫిక్ కూడా అట్లే ఉంది. మన ఫెస్టివల్ కదా. ఓకే, 80 లాస్ట్. 80 అయినా కూడా విత్ ఇన్ సిటీ 80 కూడా అదే విత్ ఇన్ సిటీ ఓకే. కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది గైజ్. మార్నింగ్ మేము ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేము. మోస్ట్లీ సంక్రాంతి కాబట్టి వెళ్ళి వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు, అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు మనకి ఇంకా 1/2 hour ఉంది.
సో ప్రశాంతంగా ఏమైనా అట్లీస్ట్ కొంచెం కాఫీ తాగి ఏదైనా లైట్గా తినేసి వెళ్తే బెటర్ కదా అనిపించింది నాకు కూడా. సో ఎందుకంటే మాకు చెక్ ఇన్ బ్యాగ్స్ ఏవి లేవు, అందుకని చెప్పేసి ఇంక డైరెక్ట్ బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చేసినాం అనమాట. తీసుకోలేదు, ఫోన్లో ఉండింది. బోర్డింగ్ పాస్తో డైరెక్ట్ వచ్చేసినాము. సెక్యూరిటీ చెక్ అంతా కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ ఈట్ అండ్ లెట్స్ గో. ఫ్లైట్లో మేము బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ పెట్టలేదు, స్టార్ బక్స్లో తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తోంది పెట్టింటే బాగుండేదేమో, అట్లీస్ట్ ప్రశాంతంగా ఉప్మా అయినా తినేదాన్ని అని చెప్పేసి. బ్లూబెర్రీ స్మూదీ కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు స్టార్ బక్స్లో. దర్శన్ వచ్చేసి అది ట్రై చేస్తావేమో, ట్రై చెయ్యి అన్నాడు అనమాట. ట్రై చేశాను. నా ఎక్స్ప్రెషన్ ఫస్ట్లో చాలా యావరేజ్గా ఉంది అన్నట్టు పెట్టాను కదా, చాలా వరస్ట్గా ఉందన్నమాట. అస్సలు బాగాలేదు. నేను నా శత్రువులకి కూడా రికమెండ్ చేయను గైస్. యూజువలీ నాకు స్టార్ బక్స్లో ఐటమ్స్ ఆల్మోస్ట్ నచ్చుతాయి 80% ఆఫ్ ద ఐటమ్స్ నచ్చుతాయి, టేస్టీగా ఉంటాయి. బట్ ఇది బ్లూబెర్రీ స్మూదీ అనేది ఉండి చూసినారా, సో అస్సలు అంటే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. నేను వేరే చోటంతా బ్లూబెర్రీ స్మూదీ ట్రై చేశాను, ఇంకా స్మూదీస్ చాలా టైప్స్ ట్రై చేశాను. బట్ దిస్ వన్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. దీనికంటే నాకు ఇష్టం లేని ఫుడ్ ఇంకొకటి ఏదైనా ఉంటే అది ప్రిఫర్ చేసుకుంటా, కానీ దీన్ని మాత్రం అస్సలు తిను. ఇట్స్ నాట్ గుడ్ గైస్. సో ఎవరైనా వెళ్ళినా కూడా దీన్ని అవాయిడ్ చేసి వేరే ఫుడ్ ఏమైనా తీసుకోండి. జావా చిప్ ఫ్రాపే చాలా బాగుంటుంది, దాంతోపాటు బూనా చికెన్, ఇట్స్ వెరీ నైస్. సో దాని తర్వాత మేము బుక్ చేసుకునేది వచ్చేసి స్టార్ ఎయిర్ అనమాట. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం స్టార్ ఎయిర్తో వెళ్ళడము. మేము ఎలా ఉంటుందో అనుకున్నాము. సో ఒకటేంటంటే ఫ్లైట్ చిన్నది, సో చాలా చిన్నది. బట్ ఫ్లైట్ చిన్నదని చెప్పేసి మిస్ చేసుకోవద్దండి. సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. మేము కూడా అస్సలు అనుకోలేదు, మేము నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాము, కానీ చాలా చాలా బాగుంది. మా వెనకాల ఉండే వాళ్ళేమో ఇంత చిన్న ఫ్లైట్, మినీ ఎయిర్ బస్, ఇదేంటి మినీ బస్ లాగా ఉంది అనుకుంటున్నారు. బట్ అదంతా అవసరం లేదు. చిన్నగా ఉంటే ఏంటి, పెద్దగా ఉంటే ఏంటి, మనం వెళ్ళే డెస్టినేషన్కి కరెక్ట్గా తీసుకెళ్తోంది. మెయిన్ చూసుకోవాల్సింది కంఫర్ట్. సీట్స్ మరీ చిన్నగా ఉంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. సీట్స్ స్పేషియస్గా ఇచ్చాడు అండ్ కూర్చోడానికి లెగ్ స్పేస్ చాలా బాగుంది. లిటరలీ ప్రీమియం ఎకానమీ సీట్స్ లాగా అనిపించింది అనమాట నాకైతే. సో డెఫినెట్లీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు డొమెస్టిక్లో వెళ్ళినా స్టార్ ఎయిర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. దోశ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఇంకా దోశ తీసేసుకున్నాం, ప్రాణం లేచి వచ్చిందండి. ఆ బ్లూబెర్రీ స్మూదీ తీసుకున్న తర్వాత దోశ తింటా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ల్యాండ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా. 1 hour పట్టింది, అంతే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. 1 hour 10 minutes 10 అయింది. 1 hour దర్శన్ 8:20 స్టార్ట్ అయింది. 1.5 hour. త్వరగా రీచ్ అయ్యాం, కానీ మాకు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి హోటల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes పడుతోంది. బికాజ్ మేము పార్క్ హోటల్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే అన్నిటికీ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. టైం దొరికితే బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు టైం దొరకలేదు మాకు. ఆ రోజు ఫుల్ ప్యాక్డ్ ఉండిందనమాట. మార్నింగ్ ఓన్లీ జస్ట్ 1 hour మాత్రమే టైం ఉంది. అది మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, దర్శన్ అయితే ఒక 30 minutes ఆపేశాడు, లేకపోతే నేను ఫ్రెష్గా ఉండలేను మీటింగ్లో అని చెప్పేసి. అందుకే ఇంకా క్విక్ రూమ్ టూర్ పార్క్లో బాగుంటుంది. మాకు అప్గ్రేడ్ ఏదో ఇచ్చినట్టున్నారు గైజ్ నాకు తెలిసి. అండ్ చెక్ ఇన్ టైమ్ మేము చూసుకోలేదు, ఆఫ్టర్నూన్ 2 o'clock ఉండింది, కానీ మేము వెళ్ళే లోపల అరౌండ్ 10:45, 11 అట్లా అవుతుంది అనుకుంటాను. కానీ వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అన్నారనమాట. మేము కూడా చెప్పాము మళ్ళీ స్పెషల్గా ఏం చార్జ్ చేయొద్దండి, ఎందుకంటే మేము నైట్ ఉండట్లేదు అండ్ మేము కూడా చూసుకోలేదు అంటే ఇట్స్ ఓకే, వీల్ కన్సిడర్ అ స్పెషల్ కేస్, మేము మీకు అర్లీ చెక్ ఇన్ ఇస్తున్నాము వితౌట్ ఎనీ ప్రైజ్ అన్నారు. థ్యాంక్ఫుల్లీ, ఎందుకంటే నైట్ ఉండము, మళ్ళీ మార్నింగ్ కూడా ఎక్స్ట్రా కట్టాలంటే కొంచెం బాధేస్తుంది కదా. నో ప్రాబ్లం. కానీ రూమ్ అంతా చాలా చాలా నీట్గా అండ్ చాలా స్పేషియస్గా ఉండిందనమాట. వీఆర్ జస్ట్ స్టేయింగ్ ఫర్ ఫ్యూ అవర్స్. సో యా, త్వరగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవాలి అని ఉంది, బట్ విల్ టేక్ సమ్ గ్యాప్. వచ్చేసినాము.
11:30 అయింది టైము. ఇంకొక 5-10 మినిట్స్ త్వరగా అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక మీటింగ్ ఉంది 15 మినిట్స్లో మా ఇద్దరికి. సో ఎస్ అదొక 1.5 hour 2 hours అట్లా పడుతుంది అనమాట మీటింగ్. హలో నేనేం 5'6", ఎవరైనా వింటే నిజంగానే నేను పొట్ట అనుకుంటారు. నేను 5'6" గైజ్, ఓకేనా? సరేలే. సో ఇప్పుడు దాని గురించి కాదు, మీటింగ్ ఉంది. మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ లిటిల్ షాపింగ్. సో అదంతా మీరు తర్వాత బ్లాగ్ లో చూస్తారనమాట. సంక్రాంతికి వచ్చినామంటే సంక్రాంతికి కొంచెమన్నా షాపింగ్ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. సో రూమ్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ థ్యాంక్ఫుల్లీ వీళ్ళు అప్గ్రేడ్ కూడా చేసినారనమాట మన కోసము. ఎక్కువ టైం లేదు, మనం త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి త్వరగా మీటింగ్ ఒకటి కంప్లీట్ చేసుకుని త్వరగా షాపింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కూడా ఈ రోజే ఉందన్నమాట. అన్ని పనులు ఈ రోజే పెట్టుకున్నాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు మిస్ సంక్రాంతి. దట్టు అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేదు ఈసారి. అత్తయ్య మావయ్య మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ప్లస్ చాలా హడావిడిగా వాళ్ళకు కూడా పనులు చెప్పినాం. మాకు ఇప్పుడు ఫ్లవర్స్ తెచ్చేవాళ్ళు లేరు ఎందుకంటే అబ్బాయి వాళ్ళ అమ్మకి బాగాలేదు కాబట్టి. అందుకే ఏం చెప్పినామంటే మేము నైట్ వెళ్ళే లోపల ఒక 11-12 అట్లా అవుతుంది కదా, 11-11:30 అవుతుంది. అందుకే అత్తయ్య వాళ్ళు అక్కడ నుండి ఫ్లవర్స్ తీసుకొని వచ్చేస్తారంట ఇంటికి. సో దట్ రేపు కొంచెం పూజ అంతా కన్వీనియంట్ గా చేసుకోవచ్చు. ఎక్కువ గ్రాండ్ ఏం లేదు, సింపుల్ గా. బట్ ఫస్ట్ సంక్రాంతి టుగెదర్ విత్ అత్తయ్య అండ్ మావయ్య. ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే ఈ రోజు వర్క్స్ అన్ని త్వరగా కంప్లీట్ అయిపోయాలి. మీటింగ్ దేని గురించి అని ఐ కాంట్ డిస్క్లోజ్ యూ రైట్ నౌ. సో బిజినెస్ మీటింగ్ అయితే యా, తన దాంట్లో నేను కూడా జాయిన్ అయిపోతాను. లెట్స్ గో. బ్యాక్ టు బెంగళూరు. ఏంటి జూయి అలా వెళ్ళారు ఇలా వచ్చేసారు అనుకుంటున్నారా? వ్లాగ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే అక్కడ వ్లాగ్ చేసే స్పేస్ కాకుండా కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట మేము వెళ్ళిన మీటింగ్లో. అందుకే వ్లాగ్ అయితే చేయడానికి అవ్వలేదు అక్కడ. బట్ వీ హ్యాడ్ గుడ్ టైం. వెళ్ళిన వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా అవుతుందా లేదంటే లేట్ అవుతుందా, అసలు ఈవినింగ్ ఫ్లైట్ క్యాచ్ చేస్తామా లేదా, లేట్ అయిపోతుందేమో అనుకున్నాము. బట్ యా త్వరగానే కంప్లీట్ అయిపోయింది. దట్టు సంక్రాంతి కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నిందనమాట. మాకు ఈవినింగ్ వర్క్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 5:15 అయింది అండ్ మాకు బోర్డింగ్ టైమ్ 7కి అట్లా ఉండింది అనమాట. మాకు వెళ్ళే లోపల మళ్ళీ 45 minutes కావాలి కదా. సో పక్క ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకున్నాము కానీ మనకు ఒక 15-20 minutes అట్లా డిలే అయినట్టుంది. సో దానివల్ల మొత్తం అంతా ప్రాపర్గానే మేము డిలే కంటే ముందే వెళ్ళాంలేండి కొంచెం ప్రాపర్ టైంకే. సో యా అదనమాట అక్కడ జరిగింది. వర్క్ ట్రిప్కి వెళ్ళాము, చూసుకున్నాము, వచ్చాము. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన ప్రిపరేషన్స్ ఏమో చాలా ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతి గైస్. సో సంక్రాంతి ప్రిపరేషన్స్ అన్నీ చేయాలన్నమాట. అత్తయ్య వాళ్ళకి చెప్పాను, అత్తయ్య హెల్ప్ చేస్తారు. ప్లస్ అత్తయ్య ఏమన్నారంటే మీరేం టెన్షన్ పడద్దండి, వర్క్ చూసుకోండి అండి, సంక్రాంతి రోజు ఏమేం కావాలో అవన్నీ మేము చూసుకుంటాము అని చెప్పేశారనమాట. దట్స్ ఎ బిగ్ రిలీఫ్ నాకు. సో హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే డెఫినెట్గా ఎవరికి నచ్చదు చెప్పండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ దెర్ ఆర్ పీపుల్ అరౌండ్ మీ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. నేను టైం లేకుండా నేను చేయలేనివి వాళ్ళు నా కోసం చేసి పెడుతున్నారు కాబట్టి. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. చిన్న వ్లాగ్ బట్ ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్ రాబోతున్నాను అనమాట. డెఫినెట్లీ మేక్ షూర్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.